రాజకీయాల్లో భాష అనేది ముఖ్యం. అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు అది మరింత ముఖ్యం, లేదా ప్రజాప్రతినిధులు మాట్లాడేటప్పుడు ఇంకింక ముఖ్యం. ఇప్పుడు ఎలాంటి దిగజారుడు అనేది మాట్లాడే ముందు దానికంటే ముందున్నటువంటిది ఒకటి గుర్తుకు తెచ్చుకోవాలి. ఒకప్పుడు రోసయ్య ఆర్థిక మంత్రిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నారు, అధికార పక్షంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ టైంలో చంద్రబాబు ఏదో గట్టిగా ఘాట్ అయినటువంటి ఉపన్యాసం ఇచ్చారు, ఓ రకంగా వార్నింగ్ ఇచ్చారు ఏలు చూపెడుతూ. వెంటనే లెగిసినటువంటి రోసయ్య మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడున్నాం, గుడ్లు మిటకరించి ఏలు చూపెడతావు, ఏమనుకుంటున్నావు, ఇది ప్రజాస్వామ్యమా, ఏమనుకుంటున్నావు అంటూ గట్టిగా ప్రశ్నించారు. అంటే ఏలు చూపెట్టడము, ఒక బెదిరింపు స్వరంతో మాట్లాడడమే తప్పని ఆ రోజున అసెంబ్లీ వేదికగా చర్చ జరిగిందని చెప్పడమే నా ఉద్దేశం. ఇవాల్టి రాజకీయం ఏంటి? నీ అంతు చూస్తా, నీ ప్రాణాలు తీస్తా, వాడిని ప్రాణాలు తీద్దాం, వాడిని జైల్లో వేయిద్దాం, వాడి మీద దొంగ కేసులు పెడదాం, లేకపోతే వాడి అంతు చూద్దాం, వాళ్ళని ఏదో ఒకటి చేద్దాం. ఇది బహిరంగంగా బచ్చా నాయకులు కాదు, బచ్చా నాయకులు మాట్లాడితే బయటకు తోసేయాల్సిన దగ్గర నుంచి పెద్ద నాయకుల మాటల దగ్గరికి వెళ్ళిపోయినాయి. రెడ్ డైరీ అన్నటువంటి పేరుతో నారా లోకేష్ స్టేట్మెంట్లు ఇవ్వడం ఆ రోజున ఏంటంటే తన కార్యకర్తలకి ధైర్యాన్ని ఇచ్చేందుకోసం ప్రారంభించింది. కానీ అది ఇప్పుడు ఆ రెడ్ డైరీని అమలు చేస్తున్నారంటూ ఒక పక్క నడుస్తుంటే, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్టేట్మెంటు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ రెడ్ డైరీ మెయింటైన్ చేయండి అని చెప్పి, అంటే ఇక పైన మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినోడి పేర్లు రాసుకోండి, మనం అధికారంలోకి వచ్చాక వాళ్ళంతూ తేలుద్దాం అన్నట్టు. అంటే ఇక ఆంధ్రప్రదేశ్లో అధికారులైనా ప్రజలైనా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి సలాములు చేయాలి, గులాములు అవ్వాలి, అవతల వాళ్ళని అంతం చూడాలి, నాశనం చేయాలి. వ్యాపారాలు నాశనం చేస్తున్నారు, పరిశ్రమలు నాశనం చేస్తున్నారు, వ్యక్తిగతంగా గొడవలకు వెళ్తున్నారు, ఇళ్ల మీదకి వెళ్తున్నారు, అరాచకంకి అన్నటువంటిది కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చుకునేటటువంటి దాన్ని తప్పు పడుతూ రేపు మేము వస్తే అదే తప్పు చేస్తాం. ఇంకా ఎక్కడికి పోతున్నాం మనం అన్నది ఆలోచించాల్సిన సందర్భం.